నమస్తే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో తొలి పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు తెల్లవారుజాము నుంచి శివనామస్మరణతో కోటప్పకొండ మారుమోగిపోతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. కోటప్పకొండ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ కోటేశ్వర స్వామికి త్రికోటేశ్వర స్వామి తొలి పూజలు మొదలయ్యాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. అయితే అసలు కోటప్పకొండ ప్రత్యేకత ఏంటి? ఈ కోటప్పకొండకి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలిరారన్నాడు. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి కోటప్పకొండ చరిత్ర కానీ, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ప్రత్యేకత కానీ దీనిపై మనతో మాట్లాడడానికి ఆలయ ప్రత్యేక పూజారి అప్పయ్య గారు మనతో ఉన్నారు. ఆయన మాటలను సరే ఏంటి త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ ప్రత్యేకత ఏంటి అసలు? నమస్కారం. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం. ఈ స్వామివారు దక్షయజ్ఞంలో ద్రాక్షాయణ వారు అంతర్ధానం పరమేశ్వర కైలాసగిరి భూలోకానికి నుంచి ఈ పర్వతం మీద తపస్సు చేసుకున్నాడని, ఇక మనశ్శాంతి కోసం అని చెప్పారు. ఆ స్వామి కోసమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారు. సర్వ దేవతలు సప్త ఋషులు అందరూ కూడా వచ్చి తపస్సు చేసుకున్న స్థలం ఇది. అయితే ఇక్కడ భక్తురాలు ఆనందవల్లి అని చెప్పని బాల్యంలోనే స్వామివారి అనుగ్రహం పొంది మోక్షాన్ని పొందిన యొక్క స్థలం ఇది. అట్లానే సాలంకయ్య, అడవి రామలింగయ్య, నాగమ్మ ఇట్లాంటి ఎంతోమంది ముక్కిరిదేవి చాలామంది ఇక్కడ స్వామివారి సేవ చేసుకొని తరించి మోక్షాన్ని పొందిన యొక్క స్థలం ఇది. ఇది చోళరాజుల కాలంలో అంతకన్నా ముందు స్వయంభూలింగము, చోళరాజుల కాలంలో పునఃప్రతిష్ఠ జరిగింది. యంత్ర పునశ్చరణ చేసి ప్రతిష్టా కార్యక్రమం చేశారు. అయితే ఆనాటి నుండి కూడా మన నరసరావుపేట జమీందారు గారి యొక్క వంశస్థులు స్వామివారికి ధూప దీప నైవేద్యాల నిమిత్తం ఏనాం భూములు ఇచ్చేసి స్వామివారి కైంకర్యాలు మొత్తం కూడా జరిపేటట్టుగా జరుపుతున్నారు. ఆనాటి నుండి కూడా రాజా రామకృష్ణ కొల్లలరాయణం గారి యొక్క వంశస్థులు మాత్రమే ఇప్పటి వరకు కూడా వంశస్థాన ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆనాటి నుండి కూడా అర్చకులు కొండకావూరి వారి వంశస్థులు మాత్రమే ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉన్నారు. రెండోది, ఈ స్వామివారి దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఇక్కడ త్రిమూర్తుల యొక్క కూటమి అద్రి మీద జరిగింది కాబట్టి త్రికూటాద్రి పర్వతం అంటారు. ఇక్కడ ఈశ్వరుడుగా ఉన్నాడు కాబట్టి త్రికోటేశ్వర స్వామి అని పేరు పిలుస్తారు. కాబట్టి ఇది ప్రత్యేకత ఏమిటంటే ఈ యొక్క స్వామివారికి ప్రతి ఒక్క మాసంలో పౌర్ణమిలో గిరి ప్రదక్షిణ చేస్తారు. విశేషంగా ఈ గిరి ప్రదక్షిణ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ప్రదక్షిణ చేసినట్టుగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా విపరీతంగా గిరి ప్రదక్షిణ చేసుకుంటున్నారు ప్రత్యేకత. అదే కాకుండా ఈ స్వామివారికి పూర్వం నుంచి కూడా మా పెద్దలు కూడా చెప్తూనే ఉండే మాట ఏమిటంటే స్వామివారి కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై ఉన్నాడు. సంతానం లేని వారికి సంతానము, అలానే రోగపీడితమైన వాళ్ళకి రోగాలు తగ్గడం, రుణం పొందిన వారికి రుణ విముక్తి చేయడం, ఇలానే ఎంతోమందికి ఎన్నో రకాలైన యొక్క దాంపత్య జీవితాల గురించి కానీ సంసార సాగరం మొత్తం కూడా అన్ని విధాలుగా స్వామివారి కాపాడుకున్నట్టుగా మనకి చెప్తూ ఉన్నారు. అందరికీ నిదర్శనంగా జరిగినాయండి. మాకు యథార్థంగా స్వామి అనుగ్రహించాడు అని చెప్పేట్టు జరుగుతుంది. ఇక్కడ ఏమిటంటే విశేషత గొల్లభామ ఆనందవల్లి అంటే ఆ గొల్ల వాళ్ళ ఆడపడుచు కాబట్టి గొల్లభామని పిలుస్తారు నానుడిగా. అయితే ఆ ఆనందవల్లి యొక్క శాపము ఇక్కడ ఏమిటంటే కోటప్పకొండ మీద కాకులు రాకుండా పోగాక అది శాపం పెట్టింది. దానికి ఒక స్టోరీ ఉంది. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి కూడా నిదర్శనంగా మనం కనపడుతుందంటే ఇక్కడ కాకులు రావు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా. అదే విషయంగా ఇక్కడ విష్ణుమూర్తి భృగు మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడికి భూలోకంలో దేవాలయాలు పూజలు పునస్కారాలు లేవు కాబట్టి అప్పుడు ఈశ్వరుడు ఆయనకి వరం ఇచ్చాడు. ఏమిటంటే ఇక్కడ శాపాల వల్ల లేవు కాబట్టి అటు నేను చేసిన శిఖరం మీద కాకుండా విష్ణుమూర్తి చేసిన శిఖరం మీద కాకుండా నీ శిఖరం మీద కూర్చొని పూజలు అందుకుంటాను. వచ్చే భక్తులు అందరూ కూడా నీ శిఖరానికి పూజ చేసుకొని ఈ స్వామివారిని ఈశ్వరుని దర్శిస్తే వాళ్ళకి కలుగుతుంది, మీ యొక్క అనుగ్రహం కలుగుతుంది. చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య ఏంటి ప్రత్యేకత? అంటే చేదుకోమని చెప్పాలంటే ఏమిటంటే ఆదుకోమంటే చేదుకోమంటే నీ యొక్క తోడ్పడి నీ దగ్గర తీసుకోమని. రెండవది మమ్మల్ని అందరిని కూడా ఆదుకో, నువ్వు సర్వసరక్షణగా ఉంటాడు. ఎందుకంటే బోళాశంకరుడు ఆయన కోరిన వరాన్ని తొందరగా ఇచ్చేటటువంటి భస్మాసుడు అంతటి వాడికే అట్లాంటి వరాలు ఇచ్చాడు మీకు తెలుసు. అతనికి అతను ఇబ్బంది తెచ్చుకునే వరాలు కూడా ఇచ్చాడు. ఈశ్వరుడే ఇబ్బంది పడేటట్టుగా కూడా వరాలు ఇచ్చాడు. ఎండి పర్వతం మీద ఉన్నటువంటి మహానుభావుడు మర్రి చెట్లో దాక్కునేటట్టుగా చేసింది ఆ యొక్క భస్మాసుడు. అట్లాంటి వరాలు కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఆ బోళాశంకరుడి వేడుకోమని చెప్పి వేడుకునేదే ఆ చేదుకోకోట ఆదుకోకోట. శివరాత్రి ప్రత్యేకత స్పెషల్ ఇక్కడ ఏర్పాట్లు కానీ తొలి పూజ శివరాత్రి పర్వదినాన
మనము 1 గంటకు తెల్లవారుసాము 1 గంటకు బిందె తీర్థంతో ప్రారంభమయ్యి స్వామివారికి ప్రథమ రుద్రవారి అభిషేకం జరిగింది. భక్తులందరికీ కూడా అభిషేకం చేయించుకునే ఒక అవకాశం కల్పించాలని వెనక మండపాలు అన్ని ఏర్పాటు చేయండి, అభిషేక మండపాలు ఏర్పాటు చేయండి. ఆ అభిషేక మండపాలు అభిషేకం చేసుకుని అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. రెండోది, భక్తులకి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయటం. ఎట్లా అంటే శీఘ్ర దర్శనము, ఉచిత దర్శనము, ప్రత్యేక దర్శనము, విఐపి దర్శనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత చేటు ఫెస్టివల్ సందర్భంగా మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారు గట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు 9 గంటలకి. అదే ప్రకారంగా శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు గారు కూడా వస్త్రాలు వెండి ప్రభతోటి ఇద్దరు కలిసి వస్తారు. తర్వాత రాత్రికి సరియగు 5 గంటలకు సాయంత్రము మన వ్యవస్థాపక ధర్మకర్త గారు రాజా రామకృష్ణ గారి యొక్క కుటుంబం మొత్తం కూడా వస్తారు స్వామివారికి ప్రభను తీసుకొని. ప్రధానంగా మనం చూసుకుంటే కూడా ఈ ఏడాది ముఖ్యంగా కూడా ప్రత్యేకంగా లఘు దర్శనం కానీ, విఐపి దర్శనం కానీ, వివిఐపి దర్శనం ఇలా ప్రత్యేకంగా దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడే త్రికోటేశ్వర స్వామికి తొలి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక త్రికోటేశ్వర స్వామిని దర్శించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఇది పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినం అప్డేట్. కెమెరామెన్ నరేంద్రతో నరసింహారావు, HM టీవీ, పల్నాడు జిల్లా.